కావ్య కావ్య ఏంటమ్మా ఇది? మీ అన్నయ్య ఏమో నీకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం, నువ్వేమో ఇంట్లోంచి పారిపోవటం. ఇప్పటికిది 4వసారి. వదినా చెప్పా కదా పెళ్ళంటేనే ఇష్టం లేదని. మీరెన్ని సంబంధాలు చూసినా ఇలాగే వెళ్ళిపోతా. మీ అన్న చెల్లెల మధ్యలో నేను చచ్చిపోతున్నాను. ఇంతకీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య వస్తారు కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. మళ్ళీ పెళ్లి చూపులా? పారిపోరా, సార్కు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడు, మీ అన్నయ్య చెప్పాడు కాబట్టి మేము ఎంత రిస్క్ చేస్తున్నాం. పారిపోరా, వెళ్ళు. పోలీసుల్ని చంపి పారిపోతుంటే ఎన్కౌంటర్ జరిగిందని వీడి మీద కేసు నమోదు చేయండి. అయ్యా, అమ్మాయి పేరు కావ్య. దివ్యంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పద్ధతికి పట్టు చీర కట్టినట్టు ఉంటుందండి. ఇదిగో ఈవిడ ఈయన గారి భార్య. నమస్కారం అమ్మా. వంటలో స్పెషలిస్టు. మరి వీరి గురించి చెప్పలేదు? వీరి గురించి చెప్పాలంటే సిటీలో అందరికీ ఈ రోజుల్లో అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం, మోసం చేయడం, చంపేయడం కామన్ అయిపోయింది. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలని ఎన్కౌంటర్ చేశా. ప్రేమ పేరుతో ఏ అమ్మాయిని మోసం చేసినా చంపేస్తా. అన్ని పట్టించుకోకండి. టీవీలు చూసి భయపడకండి. ఈయన ప్రొఫెషన్ లో సీరియస్ గాని బయటకు వస్తే పక్కా ఫ్యామిలీ మ్యాన్. ఏమండి? సరే, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కావ్య, కావ్య. పెళ్ళికొడుకు ఎవరు? నేనే. కూర్చో. ఏంటి పంతులు, పద్ధతికి పట్టు చీర కట్టినట్టుంటుందన్నా ఇలా టవల్ తో వచ్చింది? అమ్మాయి మోడల్ కదండి, అందుకే మోడర్న్ గా వచ్చింది. నాకు నచ్చింది. సన్నాసి, పెళ్లి చూపులకే టవల్ తో వచ్చింది. రేపు ఇంట్లో ఏమీ లేకుండా తిరిగితే చూడలేక చావాలి దరిద్రంగా. చూసిన డర్టీ పిక్చర్ చాలు. అయ్యా 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 కూర్చో. రేపు నేను నీతో పర్సనల్ గా మాట్లాడతాను. ఒకసారి నా మాట వినండి. అమ్మాయి చాలా మంచిది, బంగారం. సన్నీ లియోన్కైనా సంబంధం సెట్ చేయగలను కానీ తమ చెల్లెలకి మాత్రం సంబంధం సెట్ చేయలేను. నన్ను వదిలేసి. ఏంటి ఇది? తల్లి లేని పిల్లని గారాబం చేశారు. మీరు సంబంధాలు చూడడం, చెడగొట్టుకోవడం, అయినా మళ్ళీ సంబంధాలు చేస్తారు. ఎందుకు ఇదంతా? మీ అన్న చెల్లెల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కావట్లేదు. ఇదేంటే సినిమాకని చెప్పి మీ సేవకు తీసుకొచ్చావు? ఏసీపీ చెల్లెలు పోయండి, నువ్వు కరెంట్ బిల్ కడుతున్నావా? నీకు తెలుసు కదే అన్నయ్య ఎంత స్ట్రిక్ట్. ఏదో రీజన్ చెప్పకపోతే వద్దు నన్ను బయటికి పంపించదు. అందుకే ఈ రీజన్ చెప్పి బయటకు వచ్చాను. ఇలా అయితే మనం సినిమాకి వెళ్ళినట్టు. మనం వెళ్తున్నాం. హాయ్ అండి. మీరు? నేనండి. నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు మనం పెళ్లిలో కలిసాం కదా, అప్పుడే మర్చిపోయారా? ఆ పెళ్లిలో మీరు డాన్స్ ఇరగతీశారంతే. ఓహో, మీ ఆడవాళ్ళు పొగిడారంటే ఏదో పనున్నట్టే. బాగా క్యాచ్ చేశారు. ఇంతకీ ఏంటి మ్యాటర్? నా బిల్ కడతారా? ఉదయం నుంచి లైన్ లో ఉన్నావమ్మా. నువ్వు అడగగానే కట్టడానికి ఇల్లు కాదు, బిల్లమ్మా. బిల్లమ్మా, వెనకెళ్ళు. హలో, అతను నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? మేము కాఫీ డేలకు వెళ్ళినా, షాపింగ్ లకు వెళ్ళినా మా బిల్ కట్టేది వాళ్ళే. ఇప్పుడు అర్థమైందమ్మా, కట్టేవాడు బాయ్ ఫ్రెండ్. కట్టించుకోమ్మా, కట్టించుకో. కర్మ కర్మ. బిల్ షూర్ అండి. ఓకే. అబ్బో, చాలా ఫస్ట్. మొన్న మీరు చేసిన ఎన్కౌంటర్ తర్వాత కుర్రాళ్ళంతా అమ్మాయిలతో కనపడాలంటే భయపడిపోతున్నారు సార్. బిల్. థ్యాంక్ యూ. సారీ, వాళ్ళందరి ముందు ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. ఓ, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, డబ్బులు. ఓ, మర్చిపోయా. నాకు గుర్తుంది. యా, థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్
కెన్ యూ టేక్ అ సెల్ఫీ విత్ యూ? ఓ ఇట్స్ ఓకే దానిలో Okay. 1 సెకండ్ కాక్స్ కమ్ కావ్య ఒక అబ్బాయితో ఎంత క్లోజ్ గా మూవ్ అవటం ఎప్పుడు చూడలేదు నేను. నైస్ మీటింగ్ యూ. బాయ్. ఓకే బాయ్ రేయ్! నీతో కొంచెం మాట్లాడాలి, పద. ఎవరండి మీరు? రేయ్ సార్ ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంట్రా? రేయ్ వెంకట్, డిస్కషన్ వద్దు, రిజల్ట్ కావాలి. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. ఏరా అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వా? నేనా సార్? అసలు ఆ అమ్మాయితో లవ్ కాదు కదా, కనీసం పూ కూడా ఇవ్వలేదు సార్. ఏయ్! ఓ, సార్ నిజం సార్, మీ మీద ఒట్టు, నన్ను నమ్మండి సార్ ప్లీజ్. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి అమ్మాయితో కనిపించావనుకో నేను మాట్లాడను, నా కన్ను మాట్లాడుద్ది. వదిలేయండి. ఓకే సార్. ఇదేంట్రా బాబు, సిటీలో సెల్ ఫోన్ టవర్ లాగా ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. ఆ రోజు దీనివల్లే కదా సెల్ వేసి కుమ్మేసింది. చెప్తా. సార్ వాడు 3rd ఫ్లోర్లో ఉన్నాడు సార్. షో మీ దీస్. హలో 1240. ఏయ్ 1240 ఏంటి? మీ పేరు తెలీదు, అందుకే పేమెంట్తో పిలిచా. నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వచ్చావా? షాపింగ్ కాదు, ఆ? మీకోసమే వచ్చా. నా కోసమా? ఆ. ఏంటి ఫాలోయింగా? అయ్యో ఫాలోయింగ్ మీకు కాదు, మీ వల్ల నాకు పెరిగింది. మీ సెల్ఫీతో నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయాను. అదేంటి? ఏం లేదండి, మీ ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పోలీసులు ఉన్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీ వెహికల్ ఏమైనా పట్టుకున్నారా? అదేం లేదండి, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. ఏసీపీ గౌతమ్ కృష్ణ మా అన్నయ్య. ఏసీపీ గౌతమ్ కృష్ణ. మీ అన్నయ్య? రారా కూర్చో. కూర్చో. ఏంట్రా డల్లుకున్నావు? దా ఒక పెగ్గాయి. ఎన్కౌంటర్ అయిపోవాల్సిన ఉండరా? జస్ట్ మిస్. బుల్లెట్ ఇంత దగ్గర నుంచి చూసాను తెలుసా? ఏంటి బుల్లెటా? ఆ, మన రత్నదీప్ గడి చెల్లి పెళ్లిలో. మొన్న కాదురా, వారం అయింది. రేయ్ మూసుకొని విను. అప్పుడు ఆ అమ్మాయి నాతో డాన్స్ చేసింది కదా. అవును. ఆ అమ్మాయి ఏసీపీ చెల్లెలు అంట. అయితే ఏంటంటే ప్రాబ్లమా? రేయ్ నేను ఆ అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్ గా 2 సార్లు కలిస్తే అది లవ్ అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఓ షట్. అయినా నువ్వు దాన్ని ఎందుకు తగులుకున్నావా? రేయ్ నేను ఎక్కడ తగులుకున్నాను రా, అదే నన్ను తగులుకుంది. ఒరే ఒరే బాబ్సిగా, అది అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రా. కిలోమీటర్ దూరంలో పెట్టిన తప్పులే పెత్తడు. ఒక్కరోజు అంటే తప్పించుకున్నావు, ప్రతిరోజు తప్పించుకోలేవు కదా. నా మాటిని ఇల్లాడుకో, క్లారిటీ సేఫ్ అయిపోతావు. ప్లీజ్ రా. రేయ్ బాబు భయపడి చంపకండి రా, ఏదో ఒక సలహా చెప్పండి. చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో నువ్వేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. డైరెక్ట్ గా నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి నీకు ఏడు సంబంధం లేదని ఆ అమ్మాయితోనే ఏసీ చెప్పించు. అంతేనంటావా? అంతే.